సినీ ఇండస్ట్రీలోకి ఈ రకమైన రాజకీయం ఎప్పుడు చొప్పించబడింది అసలు? ఎప్పుడు ఈయన రాబట్టే చంద్రబాబు వచ్చిన కాడి నుంచే. చంద్రబాబు కావాలి కదా, రామారావు రెండు పొడి పుడిచాడు, మళ్ళీ ఇండస్ట్రీ దగ్గర తీసుకోవాలి కదా, రామారావు శిష్యులు ఉంటారు కదా, వాళ్ళతో తన వాళ్ళకే చేసుకున్నాడు. అదే సొంత రామారావు కొడుకులనే సొంతం చేసుకున్నాడు. ప్రతిష్టాత్మక నంది అవార్డు మనం ఇచ్చేది కళాకారుడికి ఒక ఉన్నతమైన గుర్తింపు, అక్కడ అత్యుత్తమమైన గుర్తింపు అక్కడ. ఏమండి సాక్షాలు మీరు ఎక్కడున్నారండి? సాక్షి టీవీ వాళ్ళు ఎందుకు ఈ రకమైన నేను ఎక్కడ ఇప్పుడు మనం అంత ప్రతిష్టాత్మకంగా ఉన్న అవార్డుని చంద్రబాబు తన చేతుల్లో పెట్టుకుని తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చేయటం అనేది ఇండస్ట్రీ ఎట్లా ఒప్పుకుంది మరి అన్నప్పుడు? ఇవాళ పోసాని గారు ఓకే కాదని అన్నారు. 2017లో కూడా పోసాని కృష్ణమురళి గారు కాదు ఇది తప్పు, ఇది చాలా తప్పు అని చెప్పి గట్టిగా చెప్పారు. కానీ ఎవరు మాట్లాడలేదే మీతో పాటు. ఏమండి మీరు చాలా ఇంకా మానవత్వంతో మాడతారు ఏంటండి, ఇంకా రూల్స్ మాడతారు. ఎన్టీ రామారావు ప్రతిష్టాత్మకమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చైర్లోనే రామారావు తన్ని బయటికి వెళ్ళగొట్టి ఆ సీట్లో కూర్చున్న మనిషి ఇక్కడ తొక్కలో నంది అవార్డు ప్రతిష్ట అంటాడు. అడిగా ఉంటాయి మీరు. ఆయనకి ఈ నంది మాకు చాలా దేవుడితో సమానం, ఆయనకి తొక్కతో సమానం. తొక్కతో సమానం కాబట్టే ఇంత అన్యాయం జరుగుతుంది నందుల విషయంలో. ఆ నందులు మేము ప్రేమిస్తాం. నందులు వస్తే మాకు చాలా గొప్ప అని ఫీల్ అవుతాం. 100 సినిమాలు రాశా, ఒక్క నంది రాదే. ఎట్టా ఎస్వి రంగారావు గారు మహానుభావుడు, ఆయన పద్మశ్రీ కూడా ఇచ్చారా? ఇవ్వలేదా? ఇవ్వలేదు. ఈయనకంటే ఎవరికి ఇచ్చారు మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇప్పుడు ఎస్వి రంగారావు గారి దాకా వెళ్లే బదులు ఎన్టీ రామారావు గారి గురించే పార్లమెంట్లో ఎన్నిసార్లు ప్రస్తావించారు ఆయన విషయం మీద? ఇది కాదు ఇవ్వాలనుకోవాలి కదా. అది అందుకే మీరు ఇంకా అమాయకంగా ఇంత ప్రతిష్టాత్మకమైన నందిని అలా ఇంత ప్రతిష్టాత్మకమైన ప్రజలు ప్రేమించి గౌరవించి ఎన్టీ రామారావు ఆ సీట్లో ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే ఆయన ఒక తల్లిదండ్రి ఎన్టీ రామారావు గారిని బయటకు వెళ్ళి గెట్ అవుట్ అని వెళ్ళిపోయి వాళ్ళ కుటుంబం మొత్తం తన దగ్గర పెట్టేసుకొని తన ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే నంది ఏమి సార్ ఆయనకి లెక్క? సీమ దోమతో సమానం సార్ ఆయన. ఇక్కడ మనుషులు ఉన్నారు, ఈ సినిమా వాళ్ళు అవసరం అవుతారు రేపు రాజకీయాలకి. అందుకని రాఘవేంద్రరావు దగ్గర చేయటం, అశ్విని దత్తుని దగ్గర చేసుకోవటం. వాళ్ళే కోటరీ ఉంది, చిన్న కోటరీ చంద్రబాబు వాళ్ళతో ఉంటాడు కదా. అందుకనే కదా రాఘవేంద్ర గారు అంది. రాఘవేంద్ర గారు జగన్ గారు రావణాసుడు, నువ్వు మేఘనాథుడు రా, ఒక తండ్రి కోసం చచ్చిపోయాడు, అలా నువ్వు కూడా జగన్ కోసం చచ్చిపోతావా? చచ్చిపోతా. నీ జీలో దమ్ముంటేరా, నువ్వు నన్ను చంపుతావా? చావడం రెడీ. ఏమండి, కన్ను తెరిస్తే జరగడం, కన్ను మూస్తే మనం రెప్పపాటే ఈ ప్రయాణం. ఈ తొక్కలోది ఎప్పుడు పోతామా ఎప్పుడు పోకూడవా అని అన్ని ఇది కవచాలు పెట్టుకొని తిరిగేంత మనిషిని నేను కాదు. నేను ఎలా బక్కోండి, నేను 40 కిలోలు బక్కోండి, కానీ 40 కిలోలు ఆర్డిఎక్స్ ఉంది గుండెల్లో. అందుకనే మాట్లాడగలుగుతాను. నేనేమి చచ్చిపోతాను భయపడను. చాలా మంది అంటారు కొంతమంది, అదే ఎందుకు మొన్న మా అబ్బాయికి పెళ్లి సంబంధం, ఓ సంబంధం పెట్టి పోసాని కదా అబ్బాయా, పోసాని వైసీపీ కదా, మన ఇదేంట్రా వైసీపీ వాళ్ళ అబ్బాయిని మనం చేసుకున్నాము మన ఇంట్లోకి అని మన టీడీపీ వాళ్ళు ఫీల్ అవుతారండి. ఇక మా అబ్బాయి కూడా పెళ్లి కానివ్వరు. నేను అన్నాను, మా ఆవిడతో అన్నాను, అమ్మాయి మనకు కావాల్సింది, నేను తెలుగు ఇండస్ట్రీలో కమ్మాళ్ళు ఉన్నారు, కమ్మాళ్ళు నా పైకి చేస్తారని నేను రాలా, నా కష్టంతో వచ్చా, నేను చదువుకొని వచ్చా, నాకు అత్యంతమైన గొప్ప తెలివితేటలతో వచ్చి పెద్ద వాళ్ళకంటే ముందుకెళ్ళిపోయి ఇప్పటికి 37 ఏళ్ల పాటు అంత దూరం ట్రావెల్ అయిపోయి ఇంత వెళ్ళి సంపాదించుకున్నాం. మనకు కావాల్సింది మంచి చెడు. మంచి ఎక్కడుందో ఆడకే వెళ్దాం, కులం ఎక్కడుందో ఆడికి వెళ్దు. ఓకే, వాళ్ళు వద్దు, మన అబ్బాయికి ఎవరైనా పర్లా, అది అమ్మాయి ఉండాలి, మంచి అమ్మాయి ఉండాలి, ఏ కులం తీసేయి, ఏ మతం తీసేయి, ఓకే సంతోషం, మేము కమ్మ పుట్టాం కాబట్టి కమ్మ కులంలో నేను నా కొడుకుని పెళ్లి చేయాలనుకుంటాం. వాళ్ళే వైసీపీ, పోసాని కృష్ణమురళి వైసీపీ పార్టీ అయితే వాడి కొడుకు పెళ్ళి పిల్లనివ్వు అంటే ఒక్కటి ఇక్కడ పోసాని గారు, చంద్రబాబు వేలు పెట్టని రంగం ఏదైనా ఉందనంటే ఏం చెప్తారు? అన్న వేల అంటే అసలు దాంట్లో దూరకుండా రాజకీయం చేయకుండా వదిలేశారు, ఆ వ్యవస్థను వదిలేశారు, ఆయన ఏమైనా చెప్పగలరా మీరు?
అన్న ఇది రెండు ఉందన్న. చంద్రబాబుకి ఓటరు కావాలి, జగన్మోహన్ రెడ్డికి మనిషి కావాలి. అది తేడా. అంత ఎంత తేడా ఉందో మీరు చూసుకోండి. ఓకే, ఎలక్షన్ మేనేజ్మెంటు చంద్రబాబు గారు చేసినంతగా భారతదేశంలో ఎవ్వడ వల్ల కాదు. ఎగ్జాంపుల్ చెప్పంటారు, మాట చెప్పంటారా? కులం పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. ఈయన ఎప్పుడైనా జగన్ గారు ఏ కమ్మ, వీళ్ళు రెడ్డా, వీళ్ళు మాల, వీళ్ళు విద్య, వీళ్ళు క్రైస్తవ అని ఏ రోజు అడగల. ఈయన మరి 2019లో ఎక్కడ మేనేజ్ చేయలేకపోయాడు ఆయన? ఈయన అన్నా, ఏ స్థానం కంటే ప్రజా న్యాయస్థానం గొప్పది. రైట్. ఆ ప్రజలకి గుండెల్లో ఉండిపోయింది. అన్యాయంగా ఈ కుర్రోడిని జైల్లో పెట్టించారు, అన్యాయంగా దేవుడు వాళ్ళ నాన్న ఎత్తుకెళ్ళాడు. ఇలాంటి మనిషి ఉంటే మనం బాగుంటాం అని ఓటేశారు. ఇతను ఎప్పుడు పడ్డా ఏంటి ఈ సైకో, అదిగో ఇతను క్రిస్టియను, ఇదిగో ఆ ఎస్పీ క్రిస్టియను, ఆ డీజీపీ క్రిస్టియను, ఆ హోమ్ మినిస్టర్ క్రిస్టియన్ అన్న 6 క్రిస్టియన్ల పేర్లు చెప్పాడు. చంద్రబాబు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి పనిచేసి 6 పై పోస్టులో క్రిస్టియన్స్ ఉంటే నువ్వు ఓడలేకపోయావే, నువ్వు ఏడ్చావే. ఇతను ఎలాంటి రాజకీయ నాయకుడు అన్నా? ఓకే, పాప అమ్మాయి చూస్తారు, అమ్మాయి డిప్యూటీ అది మన హోమ్ మినిస్టర్ గారు అయితే ఈమె క్రిస్టియన్, చంద్రబాబు గారు కూడా క్రిస్టియన్, మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదో క్రిస్టియన్. వైజాగ్లో ఉంది అమ్మాయి, ఆమె క్రిస్టియన్, డీజీపీ క్రిస్టియన్, అన్ని 6 క్రిస్టియన్ ఉండి అందరు క్రిస్టియన్లు ఇచ్చుకుంటున్నాడు. అన్న ఇంతమంది 5 కోట్ల ఆంధ్రదేశంలో ఈ పోస్టు అర్హులకి ఇస్తే క్రిస్టియన్స్ పేరు పెడతావా? ఓకే, అది ఎంత రోతన్నా. ఆయన ఉన్నాడు ముఖ్యమంత్రిగా, నీ చుట్టుపక్కల కమ్మాళ్ళు ఉన్నారు, వాళ్ళను వర్తు ఉందనుకోనే ఇచ్చావు. అవును, వర్తు లేపారే ఇచ్చావు, రౌడీలకి ఇచ్చావు, గుండాలకి ఇచ్చావు. అది పక్కన పెట్టి తీసి నీ నోడుతో ఇలాంటి వాడు అమ్మా మీ ఎందుకు చెబుతున్నట్టే నేను కులం అని ఎందుకంటున్నానంటే, ఈ కులంతో మిమ్మల్ని మీ కులంతో మన కులంతో వేరే కులాన్ని గొడవ పెట్టి మనకి గొడవలు పెట్టి మన చావును కూడా చూస్తాడు తప్పితే మన ప్రేమించాడు చంద్రబాబు నాయుడు. తల్లి సాక్షిగా చెప్తున్నా, అతనికి కావాల్సింది ఓటరు, మనిషి కాదు, కులం కాదు. ఇది వాస్తవం నేను చెప్తున్నా. ఇది ఎప్పటికైనా రేపైనా ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. వంగవీటి రంగా గారు చచ్చిపోయింది బికాజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని అందరూ ముక్తఘటనతో చెప్పారు. అప్పుడు చచ్చిపోయిన తర్వాత అక్కడ వేరే వాళ్ళు విజయవాడ మీద పడి కమ్మాళ్ళని ఎంతమంది కొట్టారు, ఎంతమంది చంపారు, ఎంతమంది మానభంగాలు చేశారు, అవి మన కమ్మాళ్ళకి అందరు తెలుసు. ఇంత గొడవ జరుగుతుంటే మరి మీరు ప్రేమిస్తున్నారుగా చంద్రబాబుని, ఎందుకు విజయవాడ రాలా, మీకు ఎందుకు అండగా ఉండాలా? ఎంతమంది కమ్మాళ్ళు చచ్చిపోతే అతనికి అంత అడ్వాంటేజ్, మిగతా కమ్మాళ్ళు తన పక్క వస్తారు, రావాలిగా. కనీసం నేను కానిస్టేబుల్ అయి ఉంటున్నా కానీ మీ మందికి వచ్చి నుంచునేవాడిని. అతను చచ్చిపోయిన తర్వాత ఇంతమంది చచ్చిపోతుంటే కమ్మాళ్ళు విజయవాడలో ఏడుస్తూ పారిపోతుంటే, డాక్టర్ సిగేర్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా మర్డర్ చేస్తుంటే చంద్రబాబు ఎందుకు రాలా? విజయవాడ చెందు నిలబడ్డావు. మనం 1000 మంది చచ్చిపోతే అతనికి ఎక్కువ, 1000 మంది చచ్చిపోతే మనకు 1,00,000 ఓట్లు వస్తాయి, 2,000 కమ్మాళ్ళు చచ్చిపోతే మనకి 10 లక్షల ఓట్లు వస్తాయి. ఇవి అతని లెక్క.